హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిగ్ బాస్ అగ్ని పరీక్ష. టెలివిజన్ హిస్టరీలో ఎన్నో రియాలిటీ షోలు చూసాం, కానీ ఇంత హీటింగ్, ఇంత థ్రిల్లింగ్, ఇంత అన్ప్రెడిక్టబుల్ మూమెంట్స్ తో ఫస్ట్ ఎపిసోడ్ చాలా రేర్ గా వస్తుంది. రేపే మొదలు కాబోతున్న బిగ్ బాస్ షో ఈసారి ఆదరగొట్టేస్తుందని అనిపిస్తుంది. డే 1 నుంచే హీటింగ్ వేవ్స్ తో స్టార్ట్ కాబోతుంది. మరి శ్రీముఖి హోస్టింగ్, అభిజిత్, బిందు మాధవి, నవదీప్ ఓ రేంజ్ లో ఆడుకున్నారని టాక్. రేపు మొదలయ్యే ఈ అగ్ని పరీక్ష ఆర్డినరీ కాదు, ఎక్స్ట్రాడినరీ. ఇది ఒక ఫైర్ టెస్ట్ ఆఫ్ హ్యూమన్ ఎమోషన్స్. మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇంకా అసలు విషయానికి వస్తే, అభిజిత్ స్టైల్ ఎంట్రీయే ఆడియన్స్ కి మైండ్ బ్లోయింగ్. నాలాంటి కంటెస్టెంట్ రాలేడు, రారు కూడా అని చెప్పేసి వాతావరణాన్ని హాట్ చేసేశాడు. ఇంతలో ఒక మిస్టీరియస్ కంటెస్టెంట్ స్టేజ్ మీదకి వచ్చాడు. ముఖం మొత్తం మాస్క్ తో కప్పేసుకొని పేరు అడిగితే స్కిన్ నేమ్ హరీష్, సోల్ నేమ్ హృదయ్ మానవ్ అని స్టైల్ గా చెప్పాడు. ఈ ఆన్సర్ విన్న వెంటనే స్టేజ్ పైన ఉన్న వాళ్ళకు షాక్. హృదయం ఉన్న మానవుడిని అని చెప్పగానే నవదీప్ ఒక పంచ్ వేశాడు. అంటే మిగతా వాళ్ళందరికీ హృదయం లేదా అని. ఇక్కడే మొదలైంది అసలు డిబేట్. మాస్క్ మ్యాన్ తన మాటల్లో రఫ్ గా, బ్రేవ్ గా మాట్లాడుతుంటే జడ్జెస్ ఒక్కసారిగా అయోమయంలో పడ్డారు. ఫ్రెండ్షిప్ కోసం బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్తామా, ఒకవేళ గెలిస్తే ఫ్రెండ్ కి ట్రోఫీ ఇస్తారా అంటూ రివర్స్ కౌంటర్ అందరినీ సైలెంట్ చేసింది. మరి కోపం వస్తే ఏమవుతుందని అడిగితే, కోపం నేను రివీల్ చేసేస్తాను అనగానే బిందు మాధవి కొడతావా ఏంటి అంది. ఎస్, కొడతా కూడా అని చెప్పేశాడు. ఈ ఆన్సర్ విన్న వెంటనే బిందు మాధవి షాక్ అయింది. అభిజిత్ రెడ్ బోర్డ్ చూపించాడు. ఆ తర్వాత మాస్క్ మ్యాన్ మాటల్లో ఒక ఛాలెంజ్ తో, నా క్యారెక్టర్ ని మీరు డిసైడ్ చేయకండి, కొన్ని నిమిషాల్లోనే జడ్జ్ చేయగలం అనుకుంటే మీరు దేవుళ్ళు అయి ఉండాలి అని మాస్క్ మ్యాన్ అన్నాడు. బిందు మాధవి కౌంటర్, నేను దేవుణ్ణి కాదు అనగానే అతని సమాధానం, అందుకే మీరు రాంగ్ అన్నాడు. ఈ వార్ ఆఫ్ వర్డ్స్ ఆడియన్స్ కి ఫుల్ డ్రామాటిక్ థ్రిల్ ఇచ్చింది. చివరికి బిందు స్టేజ్ పైకి వెళ్లి అతని మెడలో లూజర్ బోర్డ్ వేసింది. మాస్క్ తీసి మాట్లాడండి అని డైరెక్ట్ గా చెప్పేసింది. ఇంతలో అతను మాస్క్ తీస్తుండగానే ప్రోమో ఎండ్ చేసి బిగ్ బాస్ అనిపించుకున్నాడు. ఇక్కడే ఒక ప్రశ్న, మాస్క్ మ్యాన్ ఎవరు? ఎందుకు ఇంత ధైర్యంగా, ఇంత అగ్రెసివ్ గా వ్యవహరిస్తున్నాడు? ఈ ప్రశ్నకు సమాధానం ఎపిసోడ్ లో దొరుకుతుందా, లేదా మరిన్ని ట్విస్టులు వస్తాయా? ఇదే ఆడియన్స్ ని ఎక్సైట్మెంట్ చేసే పాయింట్. జడ్జెస్ రియాక్షన్స్ ను డీటెయిల్ గా బ్రేక్ డౌన్ చేయడం, మాస్క్ మ్యాన్ బాడీ లాంగ్వేజ్, మాటల వెనక అర్థం, శ్రీముఖి ఎలా సిచ్యువేషన్ ని హ్యాండిల్ చేసింది, ఆడియన్స్ కామెంట్స్, సోషల్ మీడియాలో రియాక్షన్స్, రాబోయే ఎపిసోడ్ లో ఈ కంటెస్టెంట్ రోల్ ఏమిటి అనేది ఇంట్రెస్టింగ్ గా కాబోతుంది. ఫ్రెండ్స్, స్టేజ్ ఇస్ రెడీ, కౌంట్ డౌన్ మొదలైంది. రేపటి నుండి ప్రారంభం కానున్న బిగ్ బాస్ 9 గత 8 సీజన్లు ప్రేక్షకులను కట్టి పడేసిన ఈ రియాలిటీ షో ఈసారి ఎలా ఉండబోతుంది? ఏం కొత్తగా చూపిస్తారు? ఎలాంటి కంటెస్టెంట్స్ వస్తారు అన్న ప్రశ్నలే ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్. ఈ వీడియోలో మనం బిగ్ బాస్ 9 పై పూర్తి అనాలిసిస్, ఎక్స్పెక్టేషన్స్, అలాగే రాబోయే ట్విస్ట్ల గురించి మాట్లాడుకుందామా? ప్రతి సీజన్ కి ఒక థీమ్ ఉంటుంది. ఈసారి డబుల్ ఫేస్, డబుల్ గేమ్ అనే కాన్సెప్ట్ పై షో నడుస్తుందని టాక్. అంటే ఈసారి కంటెస్టెంట్స్ బయట ఒకలా, లోపల మరోలా ఉంటారు. మాస్క్, మైండ్ గేమ్స్, స్ట్రాటజీస్ బాగా ఆడతారని అంచనా. షో క్రియేటర్స్ ఈసారి ఆడియన్స్ కి షాకింగ్ ఎంట్రీలు, సీక్రెట్ రూమ్ టాస్క్లు, మిడ్ నైట్ ఎవిక్షన్స్ లాంటి అన్ప్రెడిక్టబుల్ ఎలిమెంట్స్ క్రియేట్ చేశారని టాక్. బిగ్ బాస్ అంటే కేవలం కంటెస్టెంట్స్ కాదు, హోస్ట్ రోల్ కూడా చాలా ఇంపార్టెంట్. ఈసారి హోస్ట్ మరింత ఎమోషనల్, మరింత స్ట్రిక్ట్ గా, ఇంకా సూటిగా మాట్లాడే కంటెంట్ తో ఎంటర్టైన్ చేస్తారని తెలుస్తోంది. జడ్జిలు లేదా స్పెషల్ గెస్ట్ అపీరెన్స్ ఉంటే అది కూడా ఆడియన్స్ అట్రాక్షన్ అవుతుందని, ఆ దిశగా షో ఉండబోతుందని అంటున్నారు. టీవీ యాక్టర్స్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్, యూట్యూబ్ ఫేమ్ స్టార్స్, ఇంకా కాంట్రవర్సీ క్రియేటర్స్ ఉండబోతున్నారట. మనకి కావాల్సింది కాంట్రవర్సీగా. అక్కడే మొదలవుతుంది నిజమైన ఎమోషన్ వర్సెస్ స్ట్రాటజీ. మొదటి వారం ఫ్రెండ్లీ బాండ్స్, కానీ వెంటనే నామినేషన్స్ వల్ల క్రాక్స్ వచ్చేస్తాయి. రెండో వారం గ్రూపులుగా విడిపోతారు. ఒక సైడ్ లీడర్, మరో సైడ్ రెవెన్యూనరీ. మధ్యలో టాస్క్ల సమయంలో
హై వోల్టేజ్ ఫైట్స్, ఎమోషనల్ బ్రేక్ డౌన్స్, లవ్ ట్రాక్ కూడా రావచ్చు. చివర్లో మిత్రులే శత్రువులుగా మారడం, నిజమైన గేమ్ ప్లాన్ బయటపడడం, అప్పుడప్పుడు పులిహార కలపడం. ఏది ఏమైనా బిగ్ బాస్ 9 నుండి ఆడియన్స్ కోరుకునేది డ్రామా, ఎంటర్టైన్మెంట్ ప్లస్ రియాలిటీ. ఎవరు ఫేక్, ఎవరు ఒరిజినల్ అనేది ఆడియన్స్ చూసుకుంటారు. ఇక రేపటి నుంచే మనం చూడబోతున్నాం ఎవరు బలంగా నిలుస్తారు, ఎవరు తేలిపోతారు, ఎవరు గెలుస్తారు. బిగ్ బాస్ 9 ఒక రియాలిటీ షో మాత్రమే కాదు, ఇది మనుషుల అసలైన ముఖాలను చూపించే అద్దం. రేపటి ఎపిసోడ్ తర్వాత మీరు ఎవరి కోసం ఎక్సైట్ అయ్యారో కింద కామెంట్ లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అంకిత, రవి రిపోర్ట్స్.